నంద్యాల జిల్లాలో 42 వార్డుల్లో ఇది ఒక 4th వార్డు అనేది శ్రీ మాంజేశ్వర స్వామి దేవాలయం అనేది ఒక హిస్టరీ ఉన్న దేవాలయం ఇది. కానీ ఇంత పవిత్రమైన దేవాలయం కూడా చూస్తే చెత్త చెదారం చాలా ఘోరంగా ఉంది. సంవత్సరాల నుంచి ఉంది ఇది. ఏ నాయకుడు వచ్చినా దీన్ని మార్చలేకపోతున్నాడు. మళ్ళీ దీన్ని చూస్తే మళ్ళీ ఇక్కడ ఒక పోస్టర్ తొలగించి పెట్టారు. ఇక్కడ పోస్టర్ ఒకటి చెత్త ఏరాదని. ఇది ఎంతవరకు న్యాయం ఇది? మున్సిపాలిటీ కమిషనర్ గారు చూస్తున్నారు, దీన్ని చూడాలి, అబ్జర్వేషన్ చేస్తారు. మంత్రి ఫారూక్ గారు ఏం చేస్తున్నారు? ఏమైనా సర్వే చేస్తున్నారు డైలీ? ఏమన్నా 42 వార్డులో ఏదైనా ఒక వార్డులో పోయినారంటే వాళ్ళు ఏదో రిబ్బన్ కటింగ్ ఉపనాలు తప్పితే వాయినా ఏదైనా సర్వీస్ పని చేయడానికి మాత్రం వాళ్ళ టైం ఓకే దొరకడం లేదు వాయిన. కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్జీపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ చెత్త అసలు ఊరుకు ఉండకూడదు. అసలు ఇది చెత్త అనేది పవిత్రమైన టెంపుల్ ఉంది మాందేశ్వర దేవాలయము. ఇంత పవిత్రమైన దేవస్థానం కాడ మీకు స్థలంలో మీకు ఇంత గలీజాగి పెడితే ఎవరు మీకు చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు? మీకు అసలు పద్ధతి కాదు ఇది. ఇది ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు ఈ నుంచి తొలగానే అసలు ఊరు ఉండకూడదు. అసలు ఇంకా ఊరు లేకుండా చేయాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. అసెంబ్లీ నుండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది 4వ వార్డు పనుపట్టిలో. ఈ కార్యక్రమంలో మనకు స్టార్ట్ చేసే ముందుగానే ఇక్కడ దేవాలయం పక్కన చెత్త వేయడం చూసాము. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ తరఫు నుండి కూడా ఏముందంటే హెచ్చరిక ఉంది, ఇక్కడ చెత్త వేయరాదు అనేసి. ఎన్నోసార్లు ఇక్కడ నుండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ అంటే మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ చెత్త వేయకూడదు అనేసి. కానీ మాటికి వేయడం జరుగుతుంది. దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి. అలాగే ఇక్కడ చివర స్కూల్ ప్రాంగణం కూడా ఉంది. మార్నింగ్ టైంలో ఇక్కడ ట్రాక్టర్లు అవి నిలబెడతారు, వాళ్ళకు స్కూల్కి పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని మీద కూడా చూసి దాని మీద ప్రత్యేకమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాను.